నమస్కారం. ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటిది జర్మన్ బేస్డ్ కంపెనీ స్టీల్ కంపెనీ చెందినటువంటి లైట్ వెయిట్ బ్రష్ కట్టర్ అనమాట. గతంలో ఉన్నటువంటి బ్రష్ కట్టర్కి ఉండేటువంటి రెగ్యులర్ అటాచ్మెంట్స్ కాకుండా వీళ్ళు ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు మనతో పొంగనూరుకు చెందినటువంటి అగ్రికామ్ ప్రొపరైటర్ షేక్ గారు మనతో ఉన్నారు. వీళ్ళైతే కనుక ఈ స్టీల్ కంపెనీ చెందినటువంటి లైట్ వెయిట్ బ్రష్ కట్టర్ అయితే కనుక సప్లై చేస్తున్నారు. గతంలో మార్కెట్లో ఉన్నటువంటి ప్రైస్ కంటే కూడా తక్కువకి ఇస్తూ ఉంటున్నారు. అలాగే కొత్త అటాచ్మెంట్స్ తీసుకొచ్చి ఉంటున్నారు. ఈ అటాచ్మెంట్స్ ఏ రైతులకు ఉపయోగపడతాయి, ఇప్పుడు ఏ ప్రైస్కి ఇస్తున్నారు అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు షేక్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలకు ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో షేక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి స్టీల్ కంపెనీ చెందినటువంటి లైట్ వెయిట్ బ్రష్ కట్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు మన గతంలో కూడా ఈ బ్రష్ కట్టర్స్ ఉన్నాయి, ఇప్పుడు లైట్ వెయిట్ అంటున్నారు. అలాగే అటాచ్మెంట్స్ కూడా మీరు కొత్తగా తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఈ అటాచ్మెంట్ ఎక్కడా కనిపించలేదు. అసలు ఇప్పుడు ఏమేమి అటాచ్మెంట్స్ ఇస్తున్నారు, ప్రైస్ కూడా తగ్గించామని చెప్తున్నారు కదా. అసలు ముందుగా ఈ బ్రష్ కట్టర్ గురించి అసలు దీనికి పవర్ ఎంత అని మొత్తం వివరంగా చెప్పండి. సో ఫస్ట్ వచ్చేసి ఇది స్టీల్ కంపెనీ నుంచి వచ్చిన ఫస్ట్ లైట్ వెయిట్ బ్రష్ కట్టర్. ఓకే. స్టీల్ కంపెనీతో సుమారుగా 16 సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఉంది. ఓకే. 16 ఇయర్స్ నుంచి నేను స్టీల్ కంపెనీ చేస్తున్నాను. ఓకే. అయితే ఈ బ్రష్ కట్టర్ వచ్చేసి స్పెషల్గా ఎవరైతే రైతులు పొలాల మీద గట్లు క్లియర్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ముళ్ళగంపలు పొలాల చుట్టూ ముళ్ళగంపలు కానీ, ఈ పనికిరాని గడ్డి కాంగ్రెస్ గడ్డి ఇలాంటివి ఏమన్నా హార్డ్ స్టిక్స్ కానీ ఇలాంటివి ఏమన్నా కట్ చేసుకోవడానికి. ఓకే. తర్వాత మల్బరీ రైతులు కూడా ఉంటారు. అవును. వాళ్ళు కూడా మల్బరీ స్టెమ్స్ కట్ చేసుకోవడానికి. ఓకే. ఇవన్నిటికీను ఈ బ్రష్ కట్టర్ చాలా ఉపయోగపడుతుంది. ఓకే. అదర్ బ్రష్ కట్టర్తో దీన్ని కంపేర్ చేసినప్పుడు ఏంటి ఉపయోగం అంటే, వేరే బ్రష్ కట్టర్తో 1 అవర్ ఎవరైతే పని చేస్తే అలసిపోతారో దీంతో 2 hours చేయొచ్చు. ఓకే. ఎందుకంటే వెయిట్ డిఫరెన్స్. ఓకే. వెయిట్ డిఫరెన్స్ వల్ల ప్లస్ లెస్ వైబ్రేషన్ ఉంటుంది. 1 year వారంటీతో స్టిల్ వాళ్ళు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. స్టిల్ అనేది జర్మన్ కంపెనీ. సో 1 year వారంటీ ఉంటుంది దీనికి. గతంలో దీని ప్రైసెస్ వచ్చేసి కొంచెం హై రేంజ్ ఉండేది, ఒక 15,000 రేంజ్ ఉండేది. ఓకే. ఇప్పుడు దీని ప్రైస్ రెడ్యూస్ అయింది. ఓకే. రెడ్యూస్ చేసి స్పెషల్ ప్రైస్ కింద ఇస్తున్నాం మనం. ఓకే. స్పెషల్ ప్రైస్ 12,200 కింద ఇస్తున్నాం అనమాట. 12,200 ఇప్పుడు. 12,200. ఓకే. విత్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాం. ఓకే. విత్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే. ఈ ప్రైస్లో మీకు దీనికి అటాచ్మెంట్స్ ఏమేమి వస్తాయండి? ఈ ప్రైస్లో దీనికి అటాచ్మెంట్స్ వచ్చేసి ఈ 2 teeth బ్లేడ్ ఒకటి వస్తుంది. ఓకే. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఏదైనా ముళ్ళ చెట్లు, ఈ పనికిరాని ఇవంతా ఇలాంటి పొలంలో పనికిరాని కాంగ్రెస్ చెట్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, పిచ్చి చెట్లు ఉంటాయి కదా, పనికిరాని చెట్లు, పిచ్చి చెట్లు లాంటివి కట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. డైరీ ఫార్మ్ రైతులు గడ్డి కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ బ్లేడ్ కాదు, ఇంకో బ్లేడ్ వస్తుంది. ఓకే. అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. అది కూడా బ్లేడ్ ఇస్తారు, ఆ బ్లేడ్ ఇస్తున్నాం. ఓకే. అది డైరీ ఫార్మ్ రైతులు గడ్డి కట్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ మల్బరీ రైతులు ఉంటారు కదా, వాళ్ళు కూడా కాండం కట్ చేస్తారు. మల్బరీ వాళ్ళు ఎంత మంది ఉన్నట్టు వరకు ఇది కట్ చేసుకోవచ్చు? ఇది ఒక 3 అంగుళాలు 3 ఇంచులు మందం ఉండే కొమ్మని కట్ చేసేస్తారు. ఇది చక్రం లాగా వస్తుంది. 60 పళ్ళ చక్రం, లేకపోతే 80 పళ్ళ చక్రం. ఈ 2 అటాచ్మెంట్స్ ఇంకేమైనా ఇస్తారు దీంతో పాటు ఇంకోటి ఆటో కట్ అనేసి వైర్ అటాచ్మెంట్ వస్తుంది. అది ఎలా అంటే, ఇలాంటి పల్సటి గడ్డి ఉంటది కదా, ఇలాంటి సన్న గడ్డిని కట్ చేసుకోవడానికి ఆ వైర్ తోటి వస్తుంది. అది వైర్ తోటి కట్ అవుతుంది. అది రెగ్యులర్ గా అందరూ ఈ బ్రష్ కట్టర్ వాడుతున్నారు, ఎక్కువ మంది వాడుతుంటారు కదా, అందరూ వాడుతుంటారు. మామూలుగా అయితే ఈ బ్రష్ కట్టర్ ప్రైస్ లో అది ఇంక్లూడెడ్ లేదు, కానీ మేము కలిపిస్తున్నాం. అది కూడా కలిపిస్తున్నారు. రేట్ తగ్గించారు, అటాచ్మెంట్ కూడా ఎక్స్ట్రా అటాచ్మెంట్స్. ఇప్పుడు ఈ చిన్న అటాచ్మెంట్స్ ఏంటంటే, ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మామూలుగా గ్రౌండ్ లో లోపల చెట్టు మొదట్లో ఆ కాండం చుట్టుపక్కల నుంచి మామూలుగా మినీ వీడర్ లా పనిచేస్తుంది అటాచ్మెంట్. అంటే పంటకి ఏం కాకుండా పంట మధ్యలో ఉన్నటువంటి గ్రాస్ ని కట్ చేసుకోవడం. అవును. ఓకే. దానికోసం ఈ అటాచ్మెంట్ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు, మేము ఇస్తున్నాం. ఇది కూడా కాంప్లిమెంటరీ కింద ఇస్తున్నాం. ఇంకొక అటాచ్మెంట్ లేదు. ఇది కూడా సేమ్ అదే అప్లికేషన్. కింద ఉన్న పైన సర్ఫేస్ తీస్తుంది. ఒక 1/2 inch లోపల వరకు వెళ్ళేసి ఊరికి తిరుగుతుంటది. ఇది పైన చెక్కుతుంది అనమాట, చెక్కినట్టు ఇది గ్రౌండ్ లోపల నుంచి. మొత్తం మీరు 3 అటాచ్మెంట్లు ఇస్తారు. అవును. అవి గడ్డి కట్ చేసుకునే 3, ఇవి మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా కాంప్లిమెంటరీ కూడా ఇస్తున్నారు. అవును. ఓకే. మొత్తం కలిపి వచ్చేసి 12,200 ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్. ఎక్కడికైనా పంపిస్తారు. ఓకే. సార్, మొత్తం మీద గతంలో అయితే కనుక ఉన్నటువంటి ఇది లైట్ వెయిట్ కదా, మామూలు వెయిట్ ఉండేది ఉంటుంది కదా, అది ఎంత సీసీ వస్తుంది, ఇది ఎంత సీసీ వస్తుంది? ఆ లైట్ అది వెయిట్ ఉన్నవి చాలా ఉన్నాయి అనమాట. మనకు 26 cc నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 26 cc నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు వెయిట్కి వచ్చేపాటికి
అప్ టు 40 cc 42 cc ఓకే ఇట్లా పెరుగుతూ పోతాయి బ్రష్ కట్టర్లు. ఓకే కొన్ని బ్రష్ కట్టర్లు 52 cc 60 cc వస్తాయి. ఇక్కడ సీసీ ఇంపార్టెంట్ కాదు. ఓకే సీసీ అంటే ఇంజన్ సైజు. ఓకే ఇంజన్ సైజు ఓకే అంటే మనకు సీసీ అంటే తెలియదు కాబట్టి సీసీ ఎక్కువ ఉంటే ఎక్కువ పవర్ వస్తుందేమో అవును అంటాం, కానీ సీసీ అంటే పెద్ద ఇంజన్. పెద్ద ఇంజన్ అంటే ఎక్కువ పెట్రోల్ కావాలా, ఎక్కువ తాగాలి. ఓకే స్టిల్ పాలసీ, స్టిల్ ఫిలాసఫీ ఏంటంటే లో సీసీ, తక్కువ సీసీలో ఎక్కువ పవర్ జనరేట్ చేయాలి. ఓకే ఇప్పుడు 52 cc 48 cc అని చెప్తారు కదా, అవి ఎక్కువ లోన్ తట్టుకోగలుగుతాయేమో కదా? అట్లా ఏముండదు. అట్లా ఏముండదు. ఇప్పుడు సింపుల్ సీసీ పక్కన పెడితే టార్క్ పవర్ ప్రొడ్యూస్ చేసేది పవర్ హెచ్పి. ఓకే హెచ్పి ఓకే మీకు స్టిల్లో తీసుకుంటే 40 HP కంటే తక్కువనే 2.2 HP, ఓకే 2 HP, 2.1 HP, 2.2 HP ఇట్లా వెళ్తాయి. ఓకే అట్లా మీరు చైనీస్కి వెళ్ళేటప్పటికి 52 cc 63 cc ఇట్లా వస్తాయి సేమ్ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి. ఇక్కడ మీకు పవర్ కావాలి, పవర్ జనరేట్ చేసేది క్వాలిటీ అంతే. ఓకే ఇంజన్ పెద్దదయ్యే కొద్దీ పెట్రోల్ ఎక్కువ తాగుతుంది. అవును. ఇంజన్ తక్కువ ఇంజన్ తోటి ఎక్కువ పెట్రోల్, ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ చేసినప్పుడు పెట్రోల్ తీసుకోవడం తగ్గుతుంది. ఓకే అంటే 50 cc ఇంజన్ ఏదైతే ఉందో అది 1 hour పని చేయడానికి, 1 గంట పని చేయడానికి ఎంత పెట్రోల్ కావాలో అంత పెట్రోల్ అయితే 2 గంటలు పని చేస్తుంది. ఓకే అదే లాజిక్. సేమ్ పని. ఓకే అంటే సేమ్ పని అంటే ఇంకొకటి బ్రష్ కటర్ అనేది ఓన్లీ వీడింగ్ కోసమే. కొన్ని బ్రష్ కటర్స్ స్పెషల్గా డిజైన్ చేసి ఉంటాయి దీనికంటే హై హెచ్పివి, హై పవర్వి. అది వీడర్ అటాచ్మెంట్స్ ఇవన్నీ వేసుకుంటాయి. దీనికి కూడా వేసుకోవచ్చు వీడర్ అటాచ్మెంట్, కాకపోతే లైట్ అప్లికేషన్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తాం. మెయిన్లీ బ్రష్ కటర్ మీన్స్ పిచ్చి గడ్డి, పనికిరాని గడ్డి, ముళ్ళ కంపలు ఇవి కట్ చేసుకోవడానికి. ఇంకా ఆప్షనల్గా డైరీ ఫామ్ రైతులు గడ్డి కట్ చేసుకుంటారు, కానీ అది డైరీ ఫామ్ గడ్డి కట్ చేయడానికి మా ప్రత్యేకంగా తయారు చేసింది కాదు. మల్బరీ రైతులు మల్బరీ స్టెమ్స్ కట్ చేసుకుంటారు. ఎవరికి ఎట్లా ఉపయోగపడితే అట్లా ఉపయోగించారు. మల్టీపర్పస్ పనుల కోసం ఉపయోగపడతారు, కానీ పర్పస్ వచ్చేసి గ్రాస్ కటింగ్ కోసం. ఓకే షేక్ గారు, ఇప్పుడు మామూలుగా ఏంటంటే స్టిల్ అంటే ఒక పెద్ద బ్రాండ్, కొంచెం జర్మన్ బ్రాండ్. అవును, జర్మన్ బ్రాండ్. పనితనం కూడా అట్లాగే ఉంటుంది, క్వాలిటీ అట్లాగే ఉంటుంది అంటారు. అయితే రేట్ కూడా చాలా దానికి తగ్గట్టుగానే ఉంటుంది, బాగా ఎక్కువ రేట్ ఉంటుందని రైతులు అయితే ఉంది. కానీ మీరు ఇప్పుడు 12,200కి ఇస్తున్నారు అంటే మరి రేటు తగ్గినప్పుడు క్వాలిటీ ఏమైనా తగ్గుతుందా? క్వాలిటీ గురించి, స్టిల్ ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏదైనా కానీ క్వాలిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టిల్ వచ్చేసి వేరే ఇంపార్టెంట్ కాదు, ఓన్ మ్యానుఫ్యాక్చరర్. ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది ఎంట్రీ లెవెల్ ప్రోడక్ట్. గ్రాస్ కటింగ్ అప్లికేషన్స్ కు బ్రష్ కటర్ తో చేయాల్సిన పనులన్నీ ఇది చేసుకోవచ్చు. వీడింగ్ అప్లికేషన్స్ కోసం నేను దీన్ని సజెస్ట్ చేయను, కానీ గ్రాస్ కటింగ్ కోసం ఏదైతే కావాలో అవన్నీ దీంతో చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం దీన్ని ఎంట్రీ లెవెల్ మోడల్, ఇది కూడా హై కాస్ట్ ఉంది. మేము స్పెషల్ ప్రైస్ కింద దీన్ని రెడ్యూస్ చేసి ఇస్తున్నాం. యాక్చువల్ ఈ మొన్నటి వరకు మామూలు మేము అమ్మిన రేట్ చెప్పాను మీకు నేను. అయితే యాక్చువల్ కాస్ట్ ఇప్పటికి కూడా ఇది 16,500 సంథింగ్ ఉంది. సో మేము రెడ్యూస్ చేసి ఇస్తున్నాం. మేము ఫస్ట్ టైం స్టిల్ ప్రోడక్ట్ ను ఆన్లైన్ త్రూ ఇస్తున్నాము కాబట్టి ఇది ఫస్ట్ టైం రెడ్యూస్ చేసి ఇస్తున్నాం. మార్కెట్ లో కొత్తగా వచ్చారు కాబట్టి కూడా అని చెప్పొచ్చు. షేక్ గారు, ఇప్పుడు మరి ఈ స్టిల్ కంపెనీ చెందినటువంటి ఇప్పుడు ఇది వచ్చేసి లైట్ వెయిట్ అంటున్నారు కదా, మరి పెట్రోల్ ఎంత మైలేజ్ వస్తుంది? ఒక ఎకరం పని చేయాలంటే ఎంత టైంలో చేసుకోవచ్చు దీంట్లో? అసలు కొంచెం వివరంగా చెప్పండి. ఇది పెట్రోల్ మైలేజ్ అనేది మినిమం 2.5 గంటలు వస్తుంది. పెట్రోల్లో వచ్చేసి ఆయిల్ మిక్సింగ్ రేషియో వచ్చేసి 1 లీటర్ పెట్రోల్కి వచ్చేసి 40 ml వచ్చేసి లోకల్ ఆయిల్ మిక్స్ చేయొచ్చు. లోకల్ మీన్స్ మనకు మార్కెట్లో దొరికేది క్యాస్ట్రాల్ కానీ, సర్వో కానీ ఇవంతా. అవి కాకుండా స్టిల్ 2T ఆయిల్ కూడా అవైలబుల్ ఉంటుంది పెట్రోల్లో మిక్స్ చేసుకోవడానికి. స్టిల్ ఆయిల్కి వచ్చేటప్పటికి మీరు 20 ml వేస్తే సరిపోతుంది 1 లీటర్. మిగతా అయితే 40 ml. ఇంకా మీరు ఎన్ని ఎకరాలు అంటున్నారు కాబట్టి భూమి ఏ పని మీద ఆధారపడి ఉంటుంది. మీరు సాల్ లోపల తీయాలా, లేకపోతే మామూలుగా చదునుగా ఉన్న భూమి మీద పిచ్చి మొక్కలు తీయాలా అనేది అది డిఫరెంట్. రెండోది చేసే వర్కర్ మీద కూడా ఉంటుంది. మొత్తం అయితే కనుక 1 లీటర్ వచ్చేసి 2.5 గంటలు వస్తుంది మినిమం. ఈ ప్రైస్ రేంజ్ లో వేరే లోకల్ బ్రాండ్లు కానీ వాటితో కంపేర్ చేస్తే అవి మైలేజ్ ఎంత వస్తుంటాయి జనరల్ గా? మామూలుగా ఈ ప్రైస్ రేంజ్లో వచ్చేసి ఇట్లా ఉండదు, కానీ చైనీస్ ఉంటాయి. చైనీస్వి మామూలుగా 1 hour వస్తుంది 1 లీటర్ పెట్రోల్.
అవి పెద్ద ఇంజన్లు అనమాట. ఇందాక నేను చెప్పినట్టు 50 cc 63 cc అట్లా వస్తుంది. ఓకే. ఇంజన్ పెరిగిపోవడం వల్ల పెట్రోల్ తాగేస్తాయి. ఓకే. వెయిట్ కూడా అలాగనే ఉంటాయి, హీట్ కూడా అలాగనే ఉంటుంది, సౌండ్ కూడా అలానే ఉంటుంది. ఓకే. ఇది తక్కువ సౌండ్, లో వైబ్రేషన్ ఓకే అండ్ వెయిట్ లెస్ ఉంటుంది. ఓకే సార్, వారంటీ గ్యారంటీ పరంగా చూసుకుంటే మీరు ఆల్రెడీ దీన్ని వారంటీలో కూడా ఇస్తున్నామని చెప్పారు. 1 year వారంటీ ఉంటుంది. మిషన్ తో పాటే ఇది స్టిక్, అది స్టిక్ అయ్యి వస్తుంది, స్టిక్కర్ దీనిది. ఓకే. 1 year వారంటీ స్టిక్కర్ వస్తుంది. ఓకే. ఇక్కడ 1 year వారంటీ అని ఉంటుంది ఇది. సో మిషన్ తో పాటే వస్తుంది. ఓకే. అది ఏం లేదు, మిషన్తో పాటు అయితే కనుక మొత్తం 1 year వారంటీ కంపెనీ నుంచి వస్తుంది. కంపెనీ నుంచి వస్తుంది. ఓకే. ఏ సర్వీస్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎక్కడైనా చేయించుకోవచ్చు. ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓకే. ప్రతి డిస్ట్రిక్ట్ లోను, ప్రతి తాలూక్ లెవెల్లోనూ స్టిల్ డీలర్స్ ఉంటారు. ఎక్కడైనా చేయొచ్చు. ఇక దీని రెగ్యులర్ మెయింటెనెన్స్ ఏముంటుంది రైతుకి సంబంధించి? దీనికి రెగ్యులర్ మెయింటెనెన్స్, సింపుల్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక 8 hours వర్క్ చేసాం అనుకోండి, జస్ట్ ఎయిర్ ఫిల్టర్ కొద్దిగా క్లీన్ చేసుకోవడము. ఓకే. ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది దీనికి. ఓకే. ఇది సింపుల్ అనమాట. టూలెస్ మామూలు తిప్పితే వచ్చేస్తుంది ఇది. ఓకే. ఇది దీని ఎయిర్ ఫిల్టర్. ఇది డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి. జస్ట్ దాన్ని ఓపెన్ చేయండి. జస్ట్ దీన్ని కూడా ఇలా తీయడం, ట్యాప్ చేసి వేసేయచ్చు అంతే. అంతే. ఓకే. లేదా కొద్దిగా పెట్రోల్లో ముంచి ఓకే డ్రై చేసి ఓకే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఫిట్ చేసి వేసేయడం అంతే. ఓకే. ఇంక ఈ ప్లగ్లకి ఏదైనా రెస్ట్ పట్టు అట్లాంటివి ఏమైనా ఉంటాయా? ప్లగ్లకు రెస్ట్ పట్టదండి. ఓకే. మామూలు చైనీస్ వీటికి వాడికి ఏమైనా ఇది ఉంటుంది, కానీ ప్లగ్లో రెస్ట్ పట్టేంత ఇది ఉండదు. ఓకే. ఇంకంతే, వేరే ఏ మెయింటెనెన్స్ ఉండదు, వేరే ఏమి ఉండదు. ఓకే. జనరల్గా కొన్ని లోడ్ పడుతుంది టైం వర్క్ చేసినప్పుడు, దీనికి అట్లా ఏమైనా ఎక్కువ టైం వర్క్ చేస్తే పని చేయకపోవడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా? అట్లా ఏమి ఉండదు దీనికి. ఓకే సార్, మామూలుగా ఏదైనా రెగ్యులర్ మోడల్స్ కనుక చూసుకుంటే కనుక మార్కెట్లో ఉన్నాయి, ఎక్కువ టైం వర్క్ చేస్తే హీట్ అయ్యి వర్క్ ఆగిపోవటం, ఇంజిన్ ఆగిపోవడం లాంటివి చూస్తుంటాము. దీనికి ఎట్లా ఉంటుంది అలా? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. స్టిల్కి సంబంధించి దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఇది ఒక టెంపరేచర్ దగ్గర ఆ స్పార్క్ ప్లగ్స్, ఆ సిలిండర్స్ తట్టుకోలేవు అంత హీట్ వచ్చినప్పుడు. ఓకే. మీరు అన్నట్టు చైనీస్ బ్రాండ్స్లో ఆ టెంపరేచర్ ఆ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు ఆఫ్ అయిపోతుంది. స్టిల్లో ఏమవుతుందంటే ఏదైతే సిలిండర్ ఉందో దానికి మెగ్నీషియం కోటింగ్ చేసి ఉంటారు. ఓకే. ఆ మెగ్నీషియం వల్ల ఏంటి ఉపయోగం అంటే హీట్ని త్వరగా అబ్జర్వ్ చేసుకొని త్వరగా వదిలేస్తుంటారు. ఓకే. అందువల్ల హీట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండదు. అంత హీట్ వచ్చేసి ఆ లిమిట్స్కు చేరదన్నమాట. ఓకే. కంపేర్ టు వేరే బ్రష్ కటర్స్తో కంపేర్ చేస్తే దాంట్లో 50% హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అంతే. ఇది హీట్ రాదని కాదు, 50% వరకే వెళ్తుంది. ఓకే. ఆ లెవెల్ వరకు వెళ్దు. ఓకే. అయితే దీంట్లో ఈ మెగ్నీషియం వాడడం వల్ల కంట్రోలింగ్ తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువసేపు వర్క్ చేసుకుంటున్నా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే. వారంటీ అయితే కనుక 1 year డైరెక్ట్ కంపెనీ వారంటీ ఇస్తుంది. అవును. ప్రైస్ అయితే కనుక మీరు అటాచ్మెంట్స్ అన్నిటితో కలుపుకుని 12,200కి ఇస్తారు, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్. దీనికి ఏమైనా మళ్ళీ డెమో ఇవ్వాలి అలా ఏమైనా ఉంటుందా? ఏం లేదు, వీడియో పంపిస్తాం. ఇంత చిన్న ఎక్విప్మెంట్, సింపుల్ ఎక్విప్మెంట్స్. ఈ రోజుల్లో బ్రష్ కటర్ చాలా నార్మల్ అయిపోయింది. ఆల్రెడీ ఫిట్టింగ్ అయ్యే వస్తుంది, ఎలా ఉందో అలాగనే వచ్చేస్తుంది. ఇది ఒక హ్యాండిల్ ఫిట్ చేసుకోవాలి, అది వీడియో పంపిస్తాం మేము. దాంతో పాటు అయిపోతుంది. ప్లస్ ఇంకొక క్వశ్చన్, దీంతో ఎంతసేపు కంటిన్యూగా చేయొచ్చు అని చాలా మంది అడుగుతుంటారు. ఓకే. ఎంతసేపు కంటిన్యూగా చేయొచ్చు, ఎంతసేపు చేస్తే ఆగిపోతుంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. దీంట్లో ఎలా అంటే మీరు కంటిన్యూస్గా 1.5 hour వర్క్ చేస్తే మీకు దాంట్లో 600 ml పడుతుంది పెట్రోల్. ఆ 600 ml ఖాళీ అయ్యేంత వరకు వర్క్ చేయొచ్చు. ఓకే. మళ్ళీ మీరు ఆ పెట్రోల్ రీఫిల్ చేస్తారు కదా, ఆ 2 minutes చాలు దానికి. మళ్ళీ ఇట్ మీన్స్ మీరు ఎంతసేపు వర్క్ చేయాలనుకుంటే అంతసేపు చేయొచ్చు. ఓకే. దానికి అరగంట చేసి మళ్ళీ 2 hours రెస్ట్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయాలి అట్లా ఏముండదు. ఓకే. మొత్తం ఇదైతే 600 ml పడుతుంది. ఆ పెట్రోల్ మళ్ళీ కొత్త పెట్రోల్ పోయడం కోసం గ్యాప్ సరిపోద్ది అంటారు. సరిపోతుంది. ఓకే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు ఈ స్టీల్ కంపెనీ చెందినటువంటి లైట్ వెయిట్ బ్రష్ కట్టర్ అయితే కనుక ఇప్పుడు చెప్పినటువంటి అటాచ్మెంట్స్ అన్ని కూడా కలుపుకొని, అలాగే మామూలుగా ఎవరు ఇవ్వనటువంటి అటాచ్మెంట్స్ ఏంటంటే వాళ్ళు జనరల్గా 2 అటాచ్మెంట్స్ ఇస్తారు అనుకుంటా, అంతే కదా? 2 వస్తాయి, ఒకటి బ్లేడు, ఒకటి ఆటో కట్ వస్తుంది. ఓకే. మీరు ఆటో కట్టు బ్లేడుతో పాటు 30 పళ్ళ చక్రం ఒకటి ఇస్తున్నారు, ఈ ఎక్స్ట్రా 2 అటాచ్మెంట్లు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా కలుపుకొని 12,200కి అయితే ఇస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఇస్తామంటున్నారు. జనరల్గా ఇప్పుడు రెగ్యులర్గా చేసుకునేటువంటి పనులన్నీ కూడా దీంతో చేసుకోవచ్చు అని చెప్పేసి షేక్ గారు చెప్తున్నారు. పూర్తి వివరాల కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్టుగా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.